కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. ఈరోజు మనము కుజదోషం గురించి తెలుసుకుందాము. ఈ రోజుల్లో వివాహం అనగానే ఎక్కువగా వినపడే పదము కుజదోషము. ఈరోజు కుజదోషం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కుజదోషం అనగానే భయభ్రాంతులకు గురై ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అసలు కుజుడికి వివాహానికి సంబంధం ఏమిటి? కుజదోషం అనగానే వివాహ సమయం అనగానే కుజదోషం గుర్తు వస్తుంది. అసలు కుజుడికి ఈ వివాహానికి ఎందుకు సంబంధం ఏర్పడ్డది? ఈ కుజదోషము ఎవరికి వర్తిస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. కుజదోషం అనగానే జాతకుడి జన్మ లగ్నము నుండి లగ్నములో కానీ, ద్వితీయ స్థానంలో కానీ, చతుర్థ పంచమ స్థానాల్లో కానీ, సప్తమ అష్టమ స్థానాల్లో కానీ, ద్వాదశ స్థానంలో కానీ కుజుడుంటే కుజదోషం అని చెప్తారు. అలాగే చంద్రలగ్నము నుండి అనగా జాతకుడి రాశి నుండి రాశిలో కానీ, ద్వితీయ భావంలో కానీ, చతుర్థ పంచమ భావంలో కానీ, సప్తమ భావంలో కానీ, అష్టమ భావంలో కానీ, ద్వాదశ భావంలో కానీ రాశిని అనుసరించి ఉన్నా కూడా కుజదోషం అని చెప్తారు. అలాగే శుక్రుడిని అనుసరించి కూడా ఈ స్థానాల్లో 1వ, 2వ, 4వ, 5వ, 7, 8, 12 స్థానాల్లో కుజుడున్నట్లయితే అది కుజదోషంగా చెప్తారు. ఈ విధంగా కుజదోషం చెప్పినట్లయితే 100లో 90 మందికి ఈ కుజదోషం వర్తిస్తుంది. అసలు కుజదోషం అంటే ఏంటి? కుజదోషాన్ని ఎలా చూడాలి అనేది సవిస్తరంగా తెలుసుకుందాము. కుజుడు ఎవరికైతే తమ జన్మలగ్నంలో పాపిగా ఉంటాడో వారికి మాత్రమే ఈ కుజదోషము వర్తిస్తుంది. ఎవరికైతే జన్మలగ్నంలో పాపిగా కుజుడు ఉంటాడో వారికి మాత్రమే ఈ కుజదోషం వర్తిస్తుంది. కానీ కుజుడు పాపిగా ఉన్నా, శుభుడుగా ఉన్నా కూడా కుజదోషాన్ని అంటగడుతున్నారు. ముఖ్యంగా జన్మలగ్నము నుండి ఎవరికైతే కుజుడు పాపిగా ఉంటాడో అలాగే పాపిగా ఉండడంతో పాటు సప్తమ అష్టమ భావాలను ప్రభావితం చేయాలి. అలా చేసినప్పుడే ఈ కుజదోషం అనేది వర్తిస్తుంది. అనగా ఎవరికైనా కుజుడు పాపిగా తమ జన్మలగ్నంలో ఉన్న, లేక ద్వితీయ భావంలో ఉన్న, లేక చతుర్థ భావములో ఉన్న, పంచమ భావంలో ఉన్న, సప్తమ భావములో ఉన్న, అష్టమ భావములో ఉన్న, లేక ద్వాదశ భావములో ఉన్నా కూడా ఈ కుజదోషము వర్తిస్తుంది. అనగా కుజుడు పాపిగా కలత్ర మాంగళ్య స్థానాలైన సప్తమ అష్టమ భావాలను చూడడం వలన ఈ కుజదోషము వస్తుంది. ఇక కుజుడు
లగ్నములో ఉన్నట్లయితే తన సప్తమ దృష్టితో సప్తమ భావాన్ని, ప్రత్యేకమైన దృష్టితో అష్టమ భావాన్ని ప్రభావితం చేస్తాడు. మరియు చతుర్థ భావంలో కుజుడున్నట్లయితే తన ప్రత్యేక దృష్టితో సప్తమ భావాన్ని ప్రభావితం చేస్తాడు. అలాగే పంచమ భావములో కుజుడున్నట్లయితే తన ప్రత్యేక దృష్టితో మాంగళ్య స్థానమైన అష్టమ భావాన్ని ప్రభావితం చేస్తాడు. అలాగే సప్తమ భావంలో కుజుడున్న, అష్టమ భావంలో కుజుడున్న ఆ భావాలను ప్రభావితం చేస్తాడు. అలాగే ద్వాదశ భావములో కుజుడున్నట్లయితే తన ప్రత్యేక దృష్టితో సప్తమ భావాన్ని అనగా కలత్ర భావాన్ని ప్రభావితం చేస్తాడు. కావున కుజుడు జన్మలగ్నము నుండి పాపిగా, ఎవరికైతే జన్మలగ్నములో పాపిగా లగ్నములో కానీ, ద్వితీయ స్థానములో కానీ, చతుర్థ పంచమ స్థానాల్లో కానీ, సప్తమ అష్టమ స్థానాల్లో కానీ, ద్వాదశ స్థానాల్లో కానీ పాపిగా కుజుడు ఉన్నప్పుడు మాత్రమే కుజదోషము వర్తిస్తుందని గ్రహించాలి. ఇక మన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహాలలో అన్నీ శుభగ్రహాలే ఉండవు కదా, పాపగ్రహాలు ఉంటాయి, పాపగ్రహాలు కూడా ఉంటవి కదా. అటువంటప్పుడు ఆ పాపగ్రహాలను చూడకుండా ఈ వివాహ విషయంలో ఒక కుజదోషం మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఎందుకు వివాహ విషయంలో ఈ కుజదోషానికి ఇంత ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. నవగ్రహాలలో కుజునికి యవ్వన కారకత్వం వచ్చినది. అనగా మనకు 20 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల వరకు జరుగు జీవిత కాలమునకు కుజునికి ఆధిపత్యం వచ్చినది. అనగా యవ్వన కాలానికి ఈ కుజగ్రహానికి ఆధిపత్యం వచ్చినది. అందువలన కుజుడు పాపిగా ఉన్న ఈ యవ్వన కాలములో ఇబ్బందులు కలిగిస్తాడు. కావున వివాహ విషయంలో కుజదోషానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక కుజుని గురించి తెలుసుకుందాము. కుజుడు అధికమైన ఆవేశమునకు కారకుడు మరియు అధికమైన కోరికలకు కారకుడు. అలాగే అధికమైన ఉద్రేకమునకు కూడా కుజుడు కారకుడు. కావున కుజుడు పాపిగా ఉన్నవారు ఈ కారకత్వాలతో తాము ఇబ్బంది పడవచ్చు, లేక ఎదుటివారిని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కావున ఈ కుజదోషమునకు ప్రాముఖ్యత ఏర్పడినది. కావున వివాహ విషయంలో ఈ కుజదోషమునకు ప్రాధాన్యత ఏర్పడినది. ఇక ముఖ్యమైన విషయం ఏమనగా, ఈ కుజదోషము ఏ ఏ లగ్నాల్లో జన్మించిన వారికి కుజదోషం వర్తిస్తుంది, ఏ లగ్నాలలో జన్మించిన వారికి వివాహ విషయములో ఈ కుజదోషము వర్తించదో సవివరంగా తెలుసుకుందాము. ఇక కొన్ని లగ్నాలకు కుజుడు శుభగ్రహంగాను, కొన్ని లగ్నాలకు కుజుడు పాపగ్రహంగాను ఉంటాడు. ఈ శుభగ్రహంగా ఉండే లగ్నాలు ఏవనగా, మేష లగ్నములో జన్మించిన వారికి, కర్కాటక లగ్నములో జన్మించిన వారికి, సింహ లగ్నములో జన్మించిన వారికి, వృశ్చిక లగ్నములో జన్మించిన వారికి, ధనుర్లగ్నములో జన్మించిన వారికి, మీన లగ్నములో జన్మించిన వారికి, అనగా ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి కుజుడు శుభునిగా ఉంటాడు. కాబట్టి ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి కుజదోషము, వివాహ విషయములో కుజదోషము వర్తించదు. ఇక
మిగిలిన 6 లగ్నాలు అనగా వృషభ లగ్నంలో జన్మించిన వారికి, మిథున లగ్నంలో జన్మించిన వారికి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి, తులా లగ్నంలో జన్మించిన వారికి, మకర లగ్నంలో జన్మించిన వారికి, కుంభ లగ్నంలో జన్మించిన వారికి, ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి కుజుడు పాపి. కావున ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి కుజదోషము వర్తించే అవకాశం మాత్రమే ఉన్నది. ఇక ఈ 6 లగ్నాల్లో అనగా వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాల్లో జన్మించిన వారికి కుజదోషము ఏ విధంగా వర్తిస్తుందో కూడా తెలుసుకుందాము. ఎక్కడ ఏ స్థానాల్లో కుజుడు ఉంటే ఈ 6 లగ్నాల వారికి కుజదోషం వర్తిస్తుందో సవివరంగా తెలుసుకుందాము. ఈ 6 లగ్నాల్లో జన్మించిన వారికి వారు జన్మించిన జన్మలగ్నములో కానీ, లగ్నాత్ ద్వితీయ స్థానములో కానీ, చతుర్థ స్థానములో కానీ, పంచమ స్థానములో కానీ, సప్తమ స్థానములో కానీ, అష్టమ స్థానములో కానీ, ద్వాదశ స్థానములో కానీ కుజుడు ఉన్నట్లయితే ఈ 6 లగ్నాల వారికి మాత్రమే కుజదోషము వర్తిస్తుంది. ఇక ఈ 6 లగ్నాల వారికి కూడా అనగా వృషభ, మిథున, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాల వారికి కూడా కుజుడు 1వ, 2వ, 4వ, 5వ, 7, 8, 12 భావాల్లో కుజుడు లేనట్లయితే వీరికి కూడా వివాహ విషయములో కుజదోషము వర్తించదు. ఇక ఎందుకు ఈ కుజదోషాన్ని వివాహ విషయంలోనే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందో తెలుసుకుందాము. కుజుడు యవ్వనకారకుడు అనగా 20 నుండి 40 సంవత్సరాల మధ్య కాలానికి కుజుడికి ఆధిపత్యం వచ్చింది. కావున ఈ యవ్వన కాలంలో జరిగేటువంటి వివాహానికి, వివాహ జీవితానికి, ఈ దాంపత్య జీవితంలో ఈ కుజుని ప్రభావము ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చును. ఇక ఒక్క కుజగ్రహము మాత్రమే వివాహ విషయంలో ప్రభావం చూపిస్తాడా, ఇంకా ఏ ఇతర గ్రహాలు వివాహ విషయంలో తమ ప్రభావాన్ని చూపించవా అనే అనుమానం రావచ్చు. ఏ గ్రహమైనా, ఒక కుజుడే కాకుండా ఏ గ్రహమైనా పాపిగా సప్తమ, అష్టమ భావాలను ప్రభావితం చేసినప్పుడు వివాహ విషయంలో తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా ఈ కుజునికి మాత్రమే వివాహ విషయంలో ఎందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారో అనే విషయాన్ని తెలుసుకుందాము. కుజునికి యవ్వన కారకత్వం రావడం వలన కుజుడు సప్తమ, అష్టమ భావాలను ప్రభావితం చేస్తే కుజుడు వివాహ విషయంలో ఇబ్బందులు పెడతాడు. కాబట్టి ఈ వివాహ విషయంలో కుజదోష ప్రాధాన్యత పెరిగినదని చెప్పవచ్చును. కావున వివాహ విషయంలో మిగిలిన గ్రహాల కన్నా కుజగ్రహ ప్రభావాన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగినది. ఇది కుజదోషం గురించి వివరణ. ఇక కుజదోషం ఉన్నవారు మరలా కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకుంటే ఆ కుజదోష ప్రభావము తగ్గుతుందని, తొలగిపోతుందని చెబుతారు. దీని గురించి తెలుసుకుందాము. అంటే దాని అర్థము కుజుడు పాపిగా ఉన్న లగ్నాల వారు కుజుడు శుభునిగా ఉన్న లగ్నాల వారిని వివాహం చేసుకుంటే ఆ కుజదోష ప్రభావం తగ్గుతుంది అని అర్థము. కుజుడు ఎవరికైతే పాపిగా ఉంటాడో వారు శుభుడుగా ఉన్నటువంటి లగ్నాల వారిని వివాహం చేసుకుంటే ఈ కుజదోష ప్రభావం తగ్గుతుంది. అంతేకాని
పాపిగా ఉన్నవారు మరలా పాపిగా ఉన్నవారినే, కుజుడు పాపిగా ఉన్న లగ్నాల వారు మరలా కుజుడు పాపిగా ఉన్న లగ్నాల వారినే వివాహం చేసుకుంటే వివాహ సమస్యలు పెరిగే అవకాశము ఎక్కువగా కలదు. కాబట్టి కుజుడు పాపిగా ఉన్న లగ్నాల వారు కుజుడు శుభునిగా ఉన్నటువంటి లగ్నాల వారిని వివాహం చేసుకోవాలి. దానితో పాటు ఈ కుజుడు శుభునిగా ఉండే లగ్నాలలో ఇందాక చెప్పినట్టుగా 1వ భావము, 2వ భావము, 4థ భావము, 5మ భావము, 7మ భావము, 8మ భావము, 12 భావాల్లో ఈ కుజుడు శుభునిగా ఉన్నట్లయితే వారిని ఈ కుజదోషం ఉన్నవారు వివాహం చేసుకుంటే వీరి శుభత్వము వారి పాపత్వాన్ని హరిస్తుంది. ఆ విధంగా న్యూట్రల్ చేయబడుతుంది. కావున కుజదోషం ఉన్నవారు కుజుడు శుభుడుగా ఉన్న లగ్నాల వారిని వివాహం చేసుకున్న శుభంగా ఉంటుంది. ఇక కుజదోషం ఉన్నవారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాము. కుజదోషము పోయేందుకు కుజుడికి సంబంధించిన ధాన్యము అనగా కందులు, ఎర్రని వస్త్రము దానాలు ఇవ్వడము మరియు సంకల్పయుతముగా కుజుడికి పరిహారాలు చేసుకోవడము, పశ్చాత్తాప ధోరణితో అనగా పూర్వజన్మలో ఈ వివాహ విషయములో చేసినటువంటి తప్పుల వలనే ఈ జన్మలో ఈ కుజదోషము ఏర్పడుతుంది. కావున పూర్వజన్మలో వివాహ విషయములో చేసినటువంటి తప్పులను క్షమించమని పశ్చాత్తాప ధోరణితో ఆ కుజునికి పరిహారాలు చేసుకున్న ఆ కుజగ్రహ అనుగ్రహం వలన కుజదోషము తొలగిపోతుంది. కావున కుజదోషం అనగానే భయభ్రాంతులకు గురి కాకుండా పశ్చాత్తాప ధోరణితో ఆ కుజుడికి పరిహారాలు చేసుకొని దానాలు ఇవ్వడం వలన ఆ భగవంతుని అనుగ్రహం వలన తప్పక కుజదోషం తొలగి మేలు జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇది వివాహ విషయములో కుజదోషం గురించి వివరణ. శుభం. ఇక అతి త్వరలో కుజదోష విషయములో ఇంటిలో అతి సునాయాసంగా అతి తక్కువ ఖర్చుతో కుజదోషానికి మంచి పరిహారం గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. శుభం.